పెద్ది సినిమాలో జగపతి బాబు గారు పోషించినటువంటి అప్పల సూరి పాత్ర గురించి ఇంకొకరు ఎవరైనా సరే నటిస్తే ఇపాటికి రివ్యూలు ఎలా రాసేవాళ్ళు, ఇలాంటి నటుడు మనకు దొరకడు అనే విధంగా ఇంకా ఎత్తి పడేసేవాళ్ళు. మనం ఎంతసేపు స్టార్ హీరోల మీదే పెడతాం మన ఫోకస్ అంతా కూడా. ఈ సినిమా హిట్ అవ్వాలని కొంతమంది, ఫ్లాప్ అవ్వాలని కొంతమంది, ఇక రకరకాలుగా చూస్తారు, అది వేరే విషయం. కానీ అప్పల సూరి పాత్ర జగపతి బాబు గారిని ఎంచుకోవడం అనేది నిజంగా బుచ్చిబాబు గారి యొక్క ఆలోచన విధానానికి మనం హ్యాట్సాప్ చెప్పాలి. అలాగే ఉప్పెన సినిమాలో కూడా మొదట్లో జగపతి బాబు గారిని అనుకున్నారంట విజయ్ సేతుపతి ప్లేస్లో. అయితే విజయ్ సేతుపతిని ఆయన ఎందుకు తెచ్చడం మనకు తెలియదు, కానీ నిజంగా విజయ్ సేతుపతి తండ్రిగా అక్కడ సూట్ అవ్వలేదు. అదే జగపతి బాబు గారు అయితే ఖచ్చితంగా అయ్యేవాళ్ళు. సరే, అది పక్కన పెడదాం. కానీ ఇక్కడ జగపతి బాబు గారు పోషించినటువంటి పాత్ర ఇంకా ఏ బాలీవుడ్ నటుడో లేకపోతే తమిళనాడు నుండి వచ్చినటువంటి వ్యక్తి అయితే ఈరోజు మనం రివ్యూలు ఎలా ఇచ్చేవాళ్ళము. బహుశా ఇంకా ఇలాంటి పాత్రకి వీళ్ళు తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరు పనికిరారు, ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం అప్పల సూరి పాత్రే అని చెప్పేసి వాళ్ళని పొగిడేసేవాళ్ళం. మరి జగపతి బాబు గారి దురదృష్టమేమో కానీ నిజంగా మన తెలుగువాడు కూడా ఎక్కడా రాయలేదు. మన టాలీవుడ్, బాలీవుడ్, మల్లువుడ్, శాండ్లువుడ్, ఏ వుడ్ రాయలేదు ఆయన గురించి, కోలీవుడ్తో సహా. అంటే మనము ఆయనకి ఇచ్చినటువంటిది, అంటే ఇప్పుడు ఈ సినిమాల గురించి ఇంత రాసేస్తున్నారు కదా, ఒక్కొక్కరు సినిమా గురించి మాట్లాడేస్తున్నారు, రాస్తున్నారు, రివ్యూలు ఇస్తున్నారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, తప్పేమీ లేదు. కానీ అప్పల సూరి పాత్ర గురించి ఎవరమూ చెప్పలేకపోయాం. నేను అదే అంటున్నా, మనకి ఎంతసేపు తమిళనాడు నటులంటేనే ఇష్టం, వాళ్ళంటేనే రోకు, వాళ్ళంటేనే మనకి మోజు. మన సినిమా వాళ్ళకైనా సరే, సినిమా చూసేటటువంటి వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే వాళ్ళంత ఉన్నంత మోజు మనకి మన మీద ఉండదు. అదే జగపతి బాబు గారి ఈ పాత్ర వేరే సినిమా పరిశ్రమలో కనుక చేస్తే ఈరోజు ఆయన్ని ఎత్తేసేవాళ్ళు. మనం అలా చెయ్యం, ఎందుకంటే ఆయన చులకన మనకి పక్కనే ఉంటాడు కాబట్టి. అంటే సినిమా మీద పెద్ద మోజు పెట్టుకోండి, సినిమా అంటే ఇది అదే అని చెప్పడం లేదు. కానీ ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు ఆ నటులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కనీసం సినీ పరిశ్రమ ఇస్తే బాగుండేది.